ఓం శ్రీ గురుభ్యో నమః. మహాభాగవతంలో పోతన మహత్యులు శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఆ తల్లి దగ్గరకు వచ్చి శ్రీకృష్ణుని పైన వెన్న తింటుంటే ఆయన పైన ఫిర్యాదు చేస్తూ, ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ, పోయదమెక్కడికైనను మాయన్నలు సురభూలాన మంజులవానే. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీయడమ్మా, పోయదమెక్కడికైనను మా ఎన్నలు సురభులాన మంజులవాణి. అంటే, ఇదిగో తల్లి, నీ బిడ్డడు మా ఇండ్లలో పాలు పెరుగు బతుకనిచ్చుట లేదమ్మా. మాకు ముక్కిలి ప్రీతికరమైన ఆవుల మీద ఒట్టు. ఇక ఈ వాడలో మేము ఉండలేము. ఊరు విడిచిపోవలసినదే కానీ మాకు మరొక గతి లేదు. ఎంత ప్రేమతో చెప్తున్నారు చూడండి. ఇంకొకటి, నల్లనివాడు పద్మనయనంబులవాడు, కృపారసంబుపై జల్లెడివాడు, మౌలీపర సర్పిత పింఛమువాడు, నవ్వురా జల్లెడు మోమువాడకడు, చెల్వల మానధనంబు తెచ్చెనో మళ్ళీ ఎలారా మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. నల్లనివాడు పద్మనయనంబులవాడు, కృపారసంబుపై జల్లెడివాడు, మౌలీపర సర్పిత పింఛమువాడు, నవ్వురా జల్లెడు మోమువాడొకడు, చెల్వల మానధనంబు తెచ్చునో మళ్ళీ ఎలారా మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. నల్లనివాడు కమలముల వంటి కన్నులు గలవాడు, కరుణారసం చిందించువాడు, సిగపై వ్యాపించిన నెమలిపురి కలవాడు, చిరు నగబు చిలువారు మొగము గలవాడు అయిన ఒకానొక కుర్రవాడు, మానినుల మానధనముల దోచి తెచ్చినవాడు. ఓ మల్లివతియలారా, మీ పొదల పాటను లేడు గదా, ఉన్నచో కొంచెం చెప్పండమ్మా అని చెప్తున్నాడు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాం, తాపారభూత దయమును తాపమందార నాకు దయసేయగదే. నీ పాద కమల సేవయు మీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాంతపార భూత దయయును తాపసమందార నాకు దయసేయగదే. తపస్సులకు కల్పవృక్షం వంటి వాడా కృష్ణ, నీ పాదపద్మాలకు పరిచర్య చేయు భాగ్యము, నీ పాదాలు పూజించు భక్తులతో చెలిమి, సకల ప్రాణుల మీద అత్యంతమైన అపరిమితమైన దయ కలిగి ఉండు బుద్ధిని నాకు ప్రసాదించు తండ్రి అని భక్తితో పాడేదండి. సోహం అండి.